బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో 4 ఏళ్ల బాలుడు చిక్కుకున్నాడు. హైదరాబాద్ నాంపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు బాలుడిని క్షేమంగా బయటకు తీశారు. వెంటనే నీలోఫర్ ఆసుపత్రికి బాలుడిని తరలించారు. नहीं भाई वो टॉवल रखो वहीं फिर निकाले पट्टी निकाल दिए। अब भाई खींचेंगे बच्चे को आप इधर हटाना नीचे इंस्ट्रक्शंस लेके करना अपन लेके पूछ लो आप अपना पेड़ ना ऊपर लेके जाओ बच्चा को निकाल दो बाबा ठंडा कंप्रेशन दो साहब कंप्रेशन दो हां कंप्रेशन बाबा हां वेरी गुड देखो ఇక హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో 4 ఏళ్ల బాలుడు చిక్కుకున్నాడు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. బాలుడు లిఫ్ట్లో ఇరుక్కున్న దృశ్యాలు, వెంటనే అక్కడికి బాలుడికి వైద్య సహాయం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మరోవైపు లిఫ్ట్ నుంచి బాలుడిని బయటకు తీసే క్రమంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళంతా కూడా సహాయక చర్యలు పాల్గొంటున్నారు. లిఫ్ట్ డోర్ని పగలగొట్టి బాలుని బయటకు తీసే దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనా స్థలానికి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అలాగే పోలీసులు చేరుకుని ప్రస్తుతం బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే బాలుడిని ఆసుపత్రికి కూడా తరలించినట్లు కూడా సమాచారం అందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ నాంపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో 4 ఏళ్ల చిన్నారి అక్కడ ఇరుక్కున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే హుటాహుటిన అక్కడికి వైద్యులు చేరుకుని బాలుడిని వైద్య సహాయం అందించారు. ప్రథమ చికిత్స అందించి వెంటనే లిఫ్ట్ నుంచి అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, వైద్యులు, పోలీసులు అందరూ కలిసి కూడా ఆ బాలుడిని వెంటనే లిఫ్ట్ నుంచి బయటకు తీసుకొచ్చి స్ట్రెచర్ మీద పడుకోబెట్టిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. హుటాహుటిన అతన్ని 108 అంబులెన్స్లో తరలిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. 4 ఏళ్ల బాలుడు లిఫ్ట్లో ఇరుక్కుని విలవిల్లాడుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన క్లియర్గా కనిపిస్తోంది. సో హైదరాబాద్ నాంపల్లి అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్లో చిన్నారి 4 ఏళ్ల చిన్నారి ఇరుక్కుపోయారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో పోలీసులు, వైద్యులు అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కలిసి కూడా ఎంతో చాకచక్యంగా ఆ లిఫ్ట్ డోర్ పగలగొట్టి బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే అతన్ని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి 108 వెహికల్ అంబులెన్స్లో ఆ బాలుడిని తరలించి ప్రస్తుతం వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఇక హైదరాబాద్ నాంపల్లిలో ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్లో 4 ఏళ్ల చిన్నారి ఇరుక్కున్నాడు. ప్రస్తుతం ఆ చిన్నారిని ఓవైపు వైద్యులు, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కలిసి కూడా ఆ బాలుడిని బయటకు తీసిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. బాలుడు లిఫ్ట్లో ఇరుక్కున్న సమయంలోనే వైద్యులు అక్కడికి చేరుకుని అతనికి ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అదే టైంలో ఆ లిఫ్ట్కి ఉన్న డోర్ని డ్రిల్లింగ్ చేసి ఆ డోర్ని కూడా తీశారు. సో ఈ నేపథ్యంలోనే ఆ బాలుడిని సురక్షితంగా బయటకు తీయగలిగారు. ఓవైపు వైద్యులు, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముగ్గురు కలిసి కూడా బాలుడిని చాలా సురక్షితంగా బయటకు తీసి వెంటనే స్ట్రెచర్ పైన తరలించి 108 వెహికల్లో తీసుకెళ్లారు, అంబులెన్స్లో తీసుకెళ్లారు. నీలోఫర్ ఆసుపత్రిలో ప్రస్తుతం బాలుడు చికిత్స పొందుతున్నాడు. ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో బాలుడు ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నట్లు ప్రస్తుతం తెలుస్తోంది. అయితే లిఫ్ట్లో ఇరుక్కున్న సమయంలో బాలుడు ఎంతో నరకయాతన అనుభవించుంటాడు. ప్రస్తుతం విజువలే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అతనికి వెంటనే ప్రథమ చికిత్స అందిస్తున్నారు, ఆక్సిజన్ అందిస్తున్న దృశ్యాలు అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఓవైపు పోలీసులు, మరోవైపు డాక్టర్లు ఇద్దరు కలిసి కూడా అక్కడ కృషి చేస్తున్నారు. బాలుడిని క్షేమంగా బయటకు తీయాలనే తాపత్రయం అక్కడ మనకు కనిపిస్తోంది. బాలుడికి ఎక్కడ ఆక్సిజన్ తగ్గకుండా కూడా వెంటనే ప్రథమ చికిత్స అందిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో హుటాహుటిన అందరూ కూడా అక్కడ తరలి
ఆ స్ట్రెచర్ పైన బాలుడిని పడుకోబెట్టి వెంటనే 108 అంబులెన్స్లో తరలించి నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నీలోఫర్ ఆసుపత్రిలో బాలుడు చికిత్స పొందుతున్నాడు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, ప్రస్తుతం బాలుడు క్షేమంగానే ఉన్నారా? ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఎస్ప్రియా, ఒక దారుణ ఘటన అని చెప్పుకోవచ్చు. లిఫ్ట్ లో ఒక 4 ఏళ్ల చిన్నారి లిఫ్ట్ లో ఇరుక్కొని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డిఆర్ఎఫ్ బృందాలు ఇటు పోలీసులు సహకారంతో సురక్షితంగా అయితే బాలుని బయటికి తీశారు. మనం చూడొచ్చు, నాంపల్లి మేఫర్ కంఫర్టెక్ అనే అపార్ట్మెంట్, ఇదే అపార్ట్మెంట్లో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నగరంలో అనేక అపార్ట్మెంట్లు ఉంటాయి. మీ పిల్లల్ని లిఫ్ట్లో ఒంటరిగా పంపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు పాటించాల్సిందే. మనం ఒకసారి ప్రమాదం జరిగిన తీరును లిఫ్ట్ వద్దకు వెళ్ళి ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అపార్ట్మెంట్లో ప్రమాదం జరిగింది. దాదాపు వారం రోజుల టెక్నికల్ ప్రాబ్లంతో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. హైదరాబాద్లో నగరంలో అనేక అపార్ట్మెంట్లలో ఇలాంటి లిఫ్ట్ ప్రమాదాలు కూడా అనేకం చూస్తున్నాం. కానీ ఇది దారుణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లిఫ్ట్కి ఇదే మనం చూడొచ్చు, ఇదే లిఫ్ట్. ఈ లిఫ్ట్లోనే 4 ఏళ్ల చిన్నారి ఇటు గ్రౌండ్ ఫ్లోర్కి, ప్రస్తుతం మనం గ్రౌండ్ ఫ్లోర్ వద్దాం. ఈ గ్రౌండ్ ఫ్లోర్కి మొదటి అంతస్తుకు మధ్యలో బాలుడు చిక్కుకున్నాడు. లిఫ్ట్కి ఈ గ్రిల్కి మధ్యలో ఇరుక్కోవడం ఇది ఒక పెద్ద ప్రమాదంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు పైకి వెళ్ళలేక ఇటు కిందికి రాలేక బాలుడు మధ్యలోనే తల్లడిల్లుతున్న పరిస్థితిని కూడా మనం చూడొచ్చు విజువల్స్లో. ఇదే గ్రిల్కి ఇదే లిఫ్ట్లో ఇరుక్కున్నాడు. వాళ్ళు బంధువుల ఇంటికి 3వ అంతస్తుకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే తమ తాత, నాయనమ్మ, మిగతా కుటుంబ సభ్యులు లిఫ్ట్లో వెళ్ళిపోయారు. కానీ ఈ బాలుడు ఎందుకు కిందికి వచ్చాడు? ఒంటరిగానే వచ్చాడా? మరి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్తున్న సందర్భంలో జరిగింది. ఈ లిఫ్ట్కు సంబంధించినటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో తను ఎక్కిన వెంటనే అది ఒక్కసారిగా ఫస్ట్ ఫ్లోర్కు మూవ్ అయింది. కానీ ఇక్కడే ఈ ఫస్ట్ ఫ్లోర్కి ఈ గ్రౌండ్ ఫ్లోర్కి మధ్యలో మనం ఇక్కడ చూడొచ్చు, డిఆర్ఎఫ్ బృందాలు ఈ గ్రిల్ని వాళ్ళ యొక్క ఎక్విప్మెంట్స్తో పగులగొట్టారు. ఎందుకంటే ఈ రెండింటికి మధ్యలో బాలుడు చిక్కుకున్నాడు. మనం ఒకసారి ఇటు లిఫ్ట్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉందని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. మనం ఈ లిఫ్ట్కి సంబంధించి కొంచెం లోపలికి కూడా వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. ఒకసారి చూడొచ్చు విజువల్స్లో, ఈ లిఫ్ట్కి దీనికి మధ్యలో ఈ గ్యాప్లోనే చిక్కుకున్నాడు బాలుడు. మనం ఒకసారి కెమెరామెన్ కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. ఇంత దారుణంగా టెక్నికల్ సమస్యలు ఉన్నా కూడా లిఫ్ట్ని ఆఫ్ చేయలేదు. ఆఫ్ చేయకపోతే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇదిగోండి, ఇక్కడే ఈ ప్రాంతంలోనే బాలుడు చిక్కుకున్నాడు. రెండిటికి మధ్యలో దాదాపు గంటల తరబడి బాలుడు చిక్కుకొని సతమతం అవుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ పిల్లల్ని ఒంటరిగా మాత్రం మీరు లిఫ్ట్లలో పంపించొద్దు. ఈ లిఫ్ట్లో ప్రమాదం జరిగిన తీరు అనేది అత్యంత దారుణం, అత్యంత అమాన్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుటుంబ సభ్యులు మాత్రం పైకి వెళ్ళిపోయారు, బాలుడు మాత్రం ఈ రెండింటికి మధ్యలో చిక్కుకున్నాడు. ఆ మధ్యలో చిక్కుకోవడంతోనే ఆయన అరుస్తూ తమ కుటుంబ సభ్యులను ఇటు కింద ఉన్నటువంటి వారిని కూడా పిలిచే ప్రయత్నం చేయడం, వచ్చినా కూడా వాళ్ళు తీయలేని పరిస్థితి. ఎందుకంటే ఈ లిఫ్ట్లో నిజంగానే లిఫ్ట్ లోపల చిక్కుకుంటే మాత్రం గ్రిల్లు ఉన్న లిఫ్ట్లే కాబట్టి తనకి ఎంత ప్రమాదం జరగకుండా ఉండేది. కానీ లిఫ్ట్లో లోపల కాకుండా లిఫ్ట్ ఎక్కి కొంత పైకి వెళ్ళిన తర్వాత ఈ బాలుడు మధ్యలో చిక్కుకున్నాడు. లక్కీలీ లిఫ్ట్ అనేది ఆగిపోయింది. ఒకవేళ ఆగిపోకపోతే మాత్రం ఇంకా ప్రమాద తీవ్రత అనేది పెరిగేదని చెప్పుకోవచ్చు. లక్కీలీ ఆ బాబు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యలోనే లిఫ్ట్ ఆగిపోయింది. 3వ అంతస్తుకి వెళ్లాల్సిన లిఫ్ట్ మొదటి అంతస్తులో బాలుడు చిక్కుకున్న అనంతరం ఇదే గ్రిల్ వద్ద మనకు కనిపిస్తుంది, వీటిని డిఆర్ఎఫ్ బృందాలు కూడా పగలగొట్టాయి. ఇక్కడ మధ్యలో బాలుడు చిక్కుకొని లిఫ్ట్ ఆగిపోయింది కాబట్టే బాలుడు క్షేమంగా అక్కడే చిక్కుకొని ఉన్నాడు. లిఫ్ట్ కనుక మిగతా అంతస్తులకు మూవ్ అయితే మాత్రం ప్రమాద తీవ్రత ఇంకా దారుణంగా ఉంటుండే. హైదరాబాద్ ప్రజలు, నగర ప్రజలు ఎక్కడైనా సరే లిఫ్ట్లు ఉంటే మీ పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఒంటరిగా మాత్రం ఈ తరహా లిఫ్ట్లలో మీరు పంపించొద్దు. చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా మీరు తోడుగా మాత్రం ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఈ తరహా ఘటనలు జరిగితే మాత్రం మనం తట్టుకోలేము. జనరల్గా పిల్లలు మనం చూడొచ్చు, ఆ బాలుడు ఒంటరిగా ఎక్కిన తర్వాత కూడా మధ్యలో చిక్కుకొని కూడా అనేక అవస్థలు పడ్డాడు. మనం మరొకసారి చూద్దాం. ఇది పై అంతస్తులో 3 అంతస్తుల వరకు ఇది ఉంది. ఇది మధ్యలో ఉన్నటువంటి గ్రిల్లు, దీన్ని డిఆర్ఎఫ్ బృందాలు అయితే తొలగించాయి. ఈ గ్రిల్లు మధ్యలో బాబు చిక్కుకొని దాదాపు 2 గంటలకి ఘటన జరిగితే 2 గంటల నుంచి దాదాపు 3 గంటలు డిఆర్ఎఫ్ బృందాలు శ్రమించాయి. మనం చూస్తున్నాం 2.5 గంటల పాటు డిఆర్ఎఫ్ బృందాలు శ్రమించి ఈ లిఫ్ట్లో ఉన్నటువంటి చిక్కుకున్న బాలుని గ్రిల్లును మొత్తం పగలగొట్టి, ఎందుకంటే పై అంతస్తులో లిఫ్ట్ ఉంది, గ్రౌండ్ అంతస్తులో బాలుడు సగానికి చిక్కుకున్నాడు. అసలు ఎలా టెక్నికల్గా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీసే ప్రయత్నం
చేయలేరు, ఎందుకంటే ప్రమాద తీవ్రత అలాంటిది. రెండిటికి మధ్యన గ్రౌండ్ ఫ్లోర్కి మొదటి అంతస్తుకు ఈ మధ్యలో బాలుడు చిక్కుకోవడంతో అటు లిఫ్ట్లో నుంచి తీయాలా, ఇటు బయట నుంచి లాగాల, ఎటు తీసినా బాలుడి ప్రాణాలకు మాత్రం ప్రమాదంగానే, పెను ప్రమాదంగా మనం చెప్పుకోవచ్చు. లక్కీలీ డిఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు సంఘటనా స్థలానికి ఇటు వైద్యుల సహాయం తీసుకొని వెంటనే చేరుకోవడం అనేది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. వెంటనే వారు ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 గ్రిల్లను ఫస్ట్గా పగలగొట్టారు, ఎందుకంటే బాలుడు సగం తల భాగం అనేది లిఫ్ట్ వైపుకు ఉంది. మనం విజువల్స్లో చూస్తే తల భాగం అనేది లిఫ్ట్ పై అంతస్తులో ఉంది, కానీ బాబుకి సంబంధించినటువంటి మిగతా బాడీ పార్ట్స్ అనేది కాళ్ళు అనేది ఇటు కిందికి ఉన్నాయి. సో బాబుని ఇక్కడి నుంచి తీసే ప్రయత్నం చేసేందుకు ఆయన బాడీకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా మొదట వీటిని గ్రిల్ల సహాయంతో వారిని పంపించారు. మనం చూడొచ్చు వెంటనే ఈ భాగాలను తొలగించిన అనంతరం కూడా బాబుకి ఆక్సిజన్ అందించారు, ఎందుకంటే బాబు అప్పటికే స్పృహ కోల్పోతున్న పరిస్థితి. ఎందుకంటే ఆక్సిజన్ అందక బాబు తల్లడిల్లుతున్న పరిస్థితిని చూసి వెంటనే వైద్యుల సహకారంతో ఆక్సిజన్ కూడా అందించారు. మొదటి అంతస్తులో నుంచి ఆక్సిజన్ అందించిన డిఆర్ఎఫ్ బృందాలు బాబుని సేఫ్ గా అయితే బయటికి తీసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రియా, ఇంకా సహాయక చర్యల్లో దాదాపు 15 మంది డిఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు పాల్గొన్నారు. ఎస్, అంటే అక్కడ లిఫ్ట్ వారం నుంచి కూడా టెక్నికల్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. చిన్నారి 4 ఏళ్ల చిన్నారి ఒంటరిగా ఎందుకు వెళ్ళారు? అసలు కుటుంబ సభ్యులు ఎందుకు పట్టించుకోలేదు? అంటే వాళ్ళతో కలిసి వెళ్తే వాళ్ళు దిగేసి బాబు ఒక్కడే ఇరుక్కుపోయాడా, లేదంటే బాబు ఒంటరిగా లిఫ్ట్ ఎక్కాడా? ఎస్ప్రియా, ఈ మేఫర్ అపార్ట్మెంట్లో ఈ బాబుకు సంబంధించిన కుటుంబ సభ్యులు బంధువులను కలవడానికి వచ్చారు. వాళ్ళ బంధువులు ఇదే అపార్ట్మెంట్లో 3వ అంతస్తులో ఉంటారు. సో 3వ అంతస్తుకు వాళ్ళ బాబుకు సంబంధించిన తాత, నాయనమ్మలు కూడా వెళ్ళిన అనంతరం బాబు ఒక్కడే మరి కిందికి వచ్చినట్లుగా కూడా స్థానికుల ద్వారా మనకు తెలుస్తుంది. బాబు కిందికి వచ్చిన అనంతరం మళ్ళీ ఒక్కడే పైకి వెళ్తున్నాడు. వాళ్ళ బంధువుల ఇంటికి 3rd ఫ్లోర్కి వెళ్దామని చెప్పి ఒక్కడే లిఫ్ట్ ఎక్కినట్లుగా కూడా తెలుస్తుంది. లిఫ్ట్ ఎక్కిన అనంతరం ఒక్కసారిగా మొదటి అంతస్తులకు చేరుకునే లోపే, ఎందుకంటే ఈ లిఫ్ట్ అనేది ఇప్పటికే వారం రోజుల టెక్నికల్ ప్రాబ్లం ఉండే, ఇక్కడి నుంచి ఈ గ్రిల్ని తొలగించి వాళ్ళు పైకి వెళ్తున్న సందర్భంలో బాలుడు ఈ మధ్యలోనే చిక్కుకున్నాడు. ఈ మధ్యలో నుంచే డిఆర్ఎఫ్ బృందాలు వెంటనే నాంపల్లి పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని వెంటనే ఆ బాబునైతే సురక్షితంగా డిఆర్ఎఫ్ బృందాల సహకారంతో బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి ఉటావుటిన ఇక్కడి నుంచి వాళ్ళు నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం అనేది ఒక పెను ప్రమాదంగానే మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. చిన్నారులను ఖచ్చితంగా మీరు ఒంటరిగా మాత్రం లిఫ్ట్లో పంపించొద్దు అని చెప్పి మనం ఒక సజెషన్ కూడా చేయొచ్చు. ప్రస్తుతం 108 సిబ్బంది, పోలీసులు కూడా లిఫ్ట్ వద్దకు చేరుకొని పరిశీలిస్తున్నారు. మనం ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లిఫ్ట్లో ఈ ప్రమాద తీవ్రత ఎట్లా జరిగింది అనేది కూడా పోలీసులు కూడా ప్రత్యక్షంగా వెళ్ళి పరిశీలిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. బాబునైతే ఇప్పటికే నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు, ఇటు వైద్య సిబ్బంది, ఇటు పోలీసులు, డిఆర్ఎఫ్ బృందాలు కూడా చాకచక్యంగా మనం చూడొచ్చు. టెక్నికల్గా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, బాబుకి ఆరోగ్యానికి కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు ఆ గ్రిల్ని మొదటగా తొలగించి బాబుకి ఆక్సిజన్ పంపించి, బాబుకి ఇబ్బంది జరగకుండా ఆక్సిజన్ కూడా పంపించారు. ఆక్సిజన్ పంపించినటువంటి 108 సిబ్బంది కూడా ఒక్కసారి మనతో ఉన్నారు. మనం ఆ ఫోన్లో ఒకసారి ఆ వీడియోని కూడా ప్లే చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఆక్సిజన్ని బాబుకి పంపించారు, ఎట్లా అసలు ఏం జరిగింది? సార్, యాక్చువల్గా బాబు 2nd ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వస్తుండగా లిఫ్ట్ మధ్యలో ఇరుక్కున్నాడు సార్. లిఫ్ట్ మధ్యలో ఇరుక్కున్నాడు సార్. ఆ లిఫ్ట్ మధ్యలో ఇరుక్కొని ఒక 1 అవర్ వాళ్ళు కష్టపడ్డాము. మేమంతా 1 అవర్ 1.5 అవర్ కష్టపడ్డామండి. ఆ బాబుకి ఆ హైపాక్సియా వచ్చేసి సడన్గా బ్రెత్లెస్ అయిపోయి కార్డియాక్ అరెస్ట్ అయింది. ఆయన సిపిఆర్ చేసుకుంటూ మళ్ళీ కంప్రెషన్స్ ఇచ్చుకుంటూ బాబుని మేము రీసక్సిటేషన్ చేసి బాబును కాపాడి మళ్ళీ ఐవి ఫ్లూయిడ్ యాక్సెస్ చేసుకుంటూ సిపిఆర్ చేసుకుంటూ వెంటిలేషన్స్ ఇచ్చుకుంటూ బాబును నీలోఫర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. మాకు కూడా ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచిగా సపోర్ట్ ఇచ్చారు. మా రెస్క్యూ బృందం కూడా, వీళ్ళు డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఆ బాబుని మేము వెంటిలేషన్స్ అంబు బ్యాగ్తో ఇచ్చామండి. మా దగ్గర ఉన్న కొన్ని వీడియో విజువల్స్ నేనే ఇచ్చాను. ఇదిగోండి చూడండి. విజువల్స్ లో కూడా ఇటు 108 సిబ్బంది కూడా చాకచక్యంగా చిక్కుకున్న బాబుకు మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా ఇటు లోపల బాబుకి ఒక సిపిఆర్ కూడా, ఎందుకంటే ముందస్తు జాగ్రత్తగా కూడా వీళ్ళు ఆక్సిజన్ ఇస్తూ మనకు
మనకు తనే ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది 108 సిబ్బంది ఆక్సిజన్ ఇస్తూ బాబుని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు అయితే ఇటు పోలీస్ శాఖ వైద్య శాఖ వీరంతా కలిసి తీసుకున్న పరిస్థితి, జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మేము మా బాబుని రక్షించినందుకు. బాబు పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడైతే? బాబుకైతే ఇప్పుడు బాగానే ఉంది సార్. మేము రిసక్సిటేషన్ ఇచ్చిన తర్వాత, వెంటిలేషన్స్ ఇచ్చిన తర్వాత బాబుకి రెస్పాన్స్ వచ్చింది. ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టుకుంటూ సిపిఆర్ చేసుకుంటూ కంటిన్యూషన్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళాము. నీలోఫర్లో డాక్టర్స్కి హ్యాండ్ ఓవర్ చేసాం సార్. ఇప్పుడు బాబు పరిస్థితి అయితే ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. చూడొచ్చు మనం పోలీసుల శ్రమ, ఇటు డిఆర్ఎఫ్ బృందాల శ్రమ, వైద్యకు సంబంధించిన సిబ్బంది శ్రమ కూడా ఫలించింది. బాబు అయితే ఇప్పటి వరకు అయితే సురక్షితంగా ఉన్నారు. నీలోఫర్ వైద్యులు కూడా ఇంటర్నల్ గా కూడా ఏమైనా ఇబ్బంది జరిగిందా, బాబుకు సంబంధించినటువంటి పార్ట్స్ ఏమైనా లోపల బ్లీడింగ్ ఏమైనా జరిగిందా అని కూడా ఇప్పటికే వైద్యులు కూడా ఎమర్జెన్సీలో చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నాంపల్లి పోలీసులు కూడా ప్రమాదం జరిగిన తీరును కూడా ఒకసారి పరిశీలిస్తున్నారు. లిఫ్ట్ లో ఈ ప్రమాదం ఎలా జరిగింది, మరి లిఫ్ట్ కు సంబంధించినటువంటి అపార్ట్మెంట్ యాజమాన్యానికి సంబంధించిన నిర్లక్ష్యం ఏమైనా ఉందా? ఎందుకంటే వారం రోజులుగా కూడా టెక్నికల్ ప్రాబ్లంతో ఉన్నటువంటి లిఫ్ట్ ను వాళ్ళు ముందే నాట్ వర్కింగ్ గా కూడా ముందే పెట్టాల్సినటువంటి, దాన్ని బంద్ చేయాల్సినటువంటి నిర్వాహకులు ఎందుకు దాన్ని ఓపెన్ గా పెట్టారు అనేది కూడా ఇక్కడ కొంత చర్చనీయాంశంగా మారింది. అపార్ట్మెంట్ వాసులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. లిఫ్ట్లు మాత్రం ఏదైనా చిన్న టెక్నికల్ గా ఉన్నా కూడా దాన్ని బంద్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నాంపల్లి ఏసీపీ గారితో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రమాద తీవ్రతకు సంబంధించినటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే పోలీసుల కృషి, డిఆర్ బృందాల కృషి బాలుని అయితే సేఫ్ గా ఇక్కడి నుంచి తీసుకొచ్చారు. సార్ నమస్తే సార్. సార్ ఎట్లా జరిగింది ఈ ప్రమాదం? ఈ అపార్ట్మెంట్ లో మధ్యలో బాలుడు చిక్కుకున్న పరిస్థితి చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. అబ్బాయి అర్ణవ్ వాళ్ళ తాతయ్యతో పాటు వచ్చిండట. వచ్చిన తర్వాత ఈ మన గ్రిల్ డోర్స్ ఓపెన్ చేసి అబ్బాయి లోపలికి వెళ్ళిపోయిండు. అతను ఆ లగేజ్ లోపల పెడదామనే లోపల అబ్బాయి ప్రెస్ చేసినట్టున్నాడు బటన్స్, అది పైకి వెళ్ళిపోయింది. అంటే యాక్చువల్ గ్రిల్స్ క్లోజ్ అయిన తర్వాతనే మూవ్ కావాలి యాక్చువల్, కానీ ఏంటంటే ముందే ఆ గ్రిల్స్ ఓపెనే ఉన్నాయి, అది కోల్పోయింది. పాపం వాళ్ళ తాతయ్య కూడా ఇమీడియట్గా దాన్ని ఆపాలని ప్రయత్నం చేసిండు, కానీ లిఫ్ట్ ఆగదు కదా వెయిట్. అంత లోపల ఆగింది. అదే ఆశ్చర్యం ఏంటంటే అక్కడ పోయి ఆగింది లిఫ్ట్. అది అంటే ఆ అబ్స్ట్రక్షన్తో ఆగిందా లేకుంటే అబ్స్ట్రక్షన్తో ఆగినట్టయితే బాగా ప్రెషర్ పడ్డట్టే. ఎందుకంటే ఈ పిల్లోడు మధ్యలో ఇరుక్కపోవడం వల్ల, ఎందుకంటే ఈ పార్ట్ లోపల ఉంది, ఏది లిఫ్ట్ లోపల ఉంది. అబ్బాయి దిగాలని ప్రయత్నం చేసినట్టున్నాడు. దిగాలని ప్రయత్నం చేసినప్పుడు అబ్బాయి ఈ పై పార్ట్ ఏమో లిఫ్ట్ లోపల ఉంది, ఈ పార్ట్ మాత్రం బయటకు వచ్చి అంత లోపల లిఫ్ట్ పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఇరుక్కపోయిండు, ఈ పార్ట్ మాత్రం ఇరుక్కపోయిండు. అది ఎందుకు అది ఆగొద్దు యాక్చువల్. అది మూవ్ అవుతుంటే మొత్తం ఇట్లా అబ్బాయి ఇట్లా లోపల బయటకు వెళ్ళిపోవాలి, పైకి వెళ్ళిపోవాలి. మూవ్ కాకుండా అక్కడ ఆగిందంటే ఈ అబ్బాయి ప్రెషర్తో ఇట్లా, అంటే అబ్బాయి ఇట్లా అబ్స్ట్రక్షన్ అయి ఉంటాడు, దానికి ఏది పైకి పోకుండా అట్లా, అది అట్లా అయి ఉంటుంది. వాళ్ళ తాతయ్య కూడా ఉన్నాడు. ఇవాళ మార్నింగే ఇదేది మన వీళ్ళు చెప్పేది ఏంటంటే టెక్నికల్గా వాళ్ళు కూడా వచ్చి టెక్నీషియన్ వచ్చి చూసిపోయారట. బట్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అబ్బా. సార్ బాబు పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? ప్రస్తుతానికి ఇప్పటికే పోలీస్ బృందాలు కావచ్చు, ఇటు డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమై బాబునైతే సురక్షితంగా బయటికి తీశారు, నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. బాబు పరిస్థితి యాక్చువల్ ఏంటంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ కోఆర్డినేషన్. ఈరోజు ఇక్కడ మా 108 కావచ్చు, నీలోఫర్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. యాక్చువల్ వాళ్ళు బయటకు వాళ్ళు వచ్చారు. మా ఇన్స్పెక్టర్ గారు అయితే తెలిసిన మరుక్షణమే ఇమ్మీడియట్గా ఈ సీన్లో వచ్చిన మా నాయుడు గారు వచ్చేసి ఇమీడియట్గా అసలు అంటే ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ఇది మొత్తం కాంక్రీటు, ఇది మాలిక్ గ్రిల్ అంటేనేమో కట్ చేయొచ్చు, కానీ ఇది కాంక్రీట్. ఇది ఇమ్మీడియట్గా మా ఫ్యాబ్రికేటర్ని పిలిపించేసి ఇదంతా కూడా కట్ చేసేటప్పటికి ఇట్ హ్యాస్ టేకెన్ ఆల్మోస్ట్ 3.5 hours టైం. 3.5 గంటలు పిల్లోడు మధ్యలో సస్పెన్షన్ మోడ్లో ఉన్నాడు. ఆ పైనుంచి పోయి ఇవాళ జీవికే మన ఇది 108 వాళ్ళు పైనుంచి పోయి ఆక్సిజన్ ఇవ్వడము, వాటర్ ఇవ్వడము, పిల్లోడితో మాట్లాడము, పిల్లోడు అన్కాన్షియస్లో పోకుండా చూడడము, అవి 10 minute మే హో జాతే బాబా, 5 minute మే హో జాతే బాబా అని పిల్లోని లైవ్లో పెట్టడము. రియల్ ఇట్స్ ఏ వండర్ఫుల్ కోఆర్డినేషన్ బాగా జరిగింది. ఇక బై గాడ్స్ గ్రేస్ పిల్లోడు బ్రతకాలి. ఎందుకంటే ఇక్కడ చూస్తే మాత్రం ప్రెషర్ పడ్డట్టు కనబడుతున్నది. ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది కదా లిఫ్ట్ అనేది, ఎందుకంటే ఆ వెయిట్ కిందికి వస్తుంటే లిఫ్ట్ పైకి పోతుంటుంది. అంత వెయిట్ ఉన్న అది ఆగింది, వెయిట్ ఉన్నది కూడా ఆగిందంటే అబ్బాయి
అడ్డం పడడం వల్ల ఆగితే మాత్రం ప్రెషర్ ఎక్కువ పడుతున్నట్టు ఉంది. బట్ నీలోఫర్ సూపరింటెండెంట్ రవికుమార్ ఇప్పుడే మేము కలిసాము అక్కడ. ఆయన కూడా ఈ టోటల్లీ పర్సనల్గా తీసుకొని అతను చాలాసేపు బయట ఉన్నాడు. ఇమీడియట్గా లోపలికి మళ్ళీ ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళిండు. ఈజ్ ఆల్సో ట్రయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్ మొత్తం వాళ్ళ టీము. ఇక తర్వాత ఇక దేవుడి యొక్క దయ ఉన్నట్టయితే తప్పనిసరిగా అంతా బాగా జరుగుతుంది అనుకుంటున్నాం. సార్ ఫైనల్గా అంటే చిన్న పిల్లలు ఉన్నటువంటి హైదరాబాద్లో అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు లిఫ్ట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు తల్లిదండ్రులకు ఎలాంటి సూచనలు చేస్తారు మీరు? అంటే తల్లిదండ్రులు వీలైనంత వరకు పిల్లల్ని లిఫ్ట్లోకి సింగిల్గా వదలొద్దు. అసలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు వీలైనంత వరకు తల్లిదండ్రులు యంగ్ ఉన్నట్టయితే స్టేర్ కేసే వాడాలి. ఏమైపోతుందంటే ఈ లిఫ్ట్ అనేది కూడా పిల్లలకు ఆ బటన్స్ ప్రెస్ చేయడం అనేది ఒక ఇంట్రెస్ట్ ఉంటున్నట్టు. గేమ్ మాదిరిగా బటన్స్ ప్రెస్ చేయడము, పైకి పోవడము, కిందికి రావడం, పైకి పోవడం, కిందికి రావడము, అది ఎంతైనా కానీ ఛాన్సెస్ ఆర్ దేర్. మనకి ఇంత క్రితం కూడా చూసినాము, లిఫ్ట్ సెన్సార్ పని చేయకపోతే లిఫ్ట్ మధ్యలో ఇరుక్కపోతారు. మధ్యలో ఇరుక్కపోయి లిఫ్ట్ పైకి వెళ్ళిపోతుంటుంది, మధ్యలో పార్ట్ వెళ్ళిపోతుంది పైకి. అట్లా జరిగినట్టు ఉంటున్నాయి. స్కూల్స్లో కూడా జరిగినాయి. లాస్ట్ 2 years బ్యాక్ ఒక స్కూల్లో కూడా జరిగింది. కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా పిల్లల్ని అలో చేయకూడదు వితౌట్ పేరెంటేజ్. తప్పనిసరి ఒక పెద్ద వ్యక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆడాలి. అండ్ మోర్ ఓవర్ ఏ చిన్న ఇటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ లిఫ్ట్స్ను టోటల్గా పవర్ స్విచ్ ఆఫ్ చేసేసి పెట్టేసేయాలి. ఎందుకంటే నోబడి నోస్ ఇప్పుడు అది పనిచేస్తుందో పనిచేయదో ఎవరికి తెలియదు. దీన్ని పవర్ స్విచ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు నేను మావాడు రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన పవర్ స్విచ్ ఆఫ్ చేసి పట్టేసాం. ఎందుకంటే మళ్ళీ ఇంకెవరిని ప్రెస్ చేసిన అనుకో మళ్ళీ ప్రెషర్ పడుతూనే ఉంటుంది. కాబట్టి ఇలా జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి. ప్రస్తుతం నాంపల్లి సిఐ గురించి ఎన్ని గంటలకు సార్ మీకు ఏ సమయంలో సమాచారం వచ్చింది? వెంటనే మీరు మిగతా విభాగాల సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు? ఎస్, నాకు 2:15 అరౌండ్ ఆ టైంలో నాకు డైల్ 100 వచ్చింది. రాగానే మా పోలీస్ స్టేషన్ కూడా వచ్చింది, యాజ్ వెల్ as నాకు కూడా వచ్చింది. ఇమీడియట్గా రష్ అయినా. మా ఏసీబీ గారు కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చాలా ప్యానిక్ సిచ్యువేషన్ కనిపించింది. ఇమీడియట్గా నేను 108 చేసిన. 108 చేసి వాళ్ళకి లొకేషన్ కూడా లైవ్ చెప్తూనే వచ్చిన. తర్వాత మన సూపరింటెండెంట్ రవికుమార్ గారు నీలఫర్ ఆయన కూడా ఇన్ఫార్మ్ చేసిన, సార్ మెడికల్ ఇది రావాలి, డాక్టర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. తర్వాత ఆయన కూడా ఇమీడియట్గా ఒక డాక్టర్స్ని వాళ్ళని పంపించడం జరిగింది ఇక్కడ నీలఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి. దాని తర్వాత మా బ్లూ కోల్డ్ స్పెట్రో గారు ఆఫీసర్స్ వాళ్ళకి చెప్పి గ్యాస్ కటర్స్ని తెప్పించినాం. తెప్పించిన తర్వాత వాళ్ళు ఇంకా మా పోలీస్ స్టేషన్లో ఒక లిఫ్ట్ ఉంది. ఆ లిఫ్ట్కి సంబంధించిన మార్నింగ్ ఆయన పిలిపించిన మెయింటెనెన్స్ గురించి. వాళ్ళకి ఫోన్ చేయగానే ఆయన పేరు ప్రమోద్, వాళ్ళ టెక్నీషియన్ సచిన్, వాళ్ళు కూడా ఇమీడియట్గా హ్యాబిట్స్ ఉంటే వాళ్ళు కూడా ఊరికి. అట్లా ఈలోగా డిఆర్ఎఫ్ ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు. అందరు కోఆర్డినేషన్తో ఒక 3 hours మా సక్సెస్ఫుల్గా తీయడం జరిగింది. బట్ నెక్స్ట్ ప్రజెంట్ అయితే హాస్పిటల్లో ఉన్నారు. మా ఏసీబీ గారు మేము వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది ఎమర్జెన్సీకి. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. అయితే బాబుకు సంబంధించిన తాత కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సాబ్ आप किससे आपका मेहमान लोग कौन भी थे? ये अपार्टमेंट है, आपको क्यों आया? बच्चा को आप ही लेके आया? बच्चे को मैं साथ में लेके आया स्कूल से. मेरे मेहमान यहाँ रहते, मेरे दामाद बेटी यहाँ रहते, उनसे मिलने के वास्ते आया. तो मैं मेरा पोता स्कूल से लेके आके मैं जैसे आया लिफ्ट का डोर खोला. स्कूल से लेके आया आप? हो लिफ्ट का डोर खोला, दोनों भी डोर खोले. दोनों डोर खोले. मेरा लगेज बाहर था, दोनों हाथ से लगेज नहीं खोल सकता, नहीं लगेज बाहर रख के लिफ्ट खोल दिया. लिफ्ट खोलते कि हमारा पोता अंदर चले गया. लिफ्ट में गया, मैं लगेज लिया था कि लिफ्ट आधा चालू हो गया, आधा ऊपर गया. डोर क्लोज नहीं हुआ? डोर तो क्लोज करे ही नहीं ना, मैं ना खोले सवाल. कैसा चले गया? मेरे को क्या मालूम क्या है गया. अब मैं जैसे उसको रोकने की कोशिश करूँ तो क्या रुकती थोड़ी देर. बच्चा जो दोनों पैर निकाल के बाहर उतरने की कोशिश किया, वो फंस गया. ओके, ऐसा बस. वो हमारी किस्मत अच्छी थी, हमारा टाइम खराब था, वो हो गया. वो टाइम पे पावर भी ऑफ हो गया या लिफ्ट खराब थी पता नहीं, पावर भी ऑफ होगा वो टाइम पे. ओके. कितने बजे आया था आप इधर? स्कूल से लेके आए बच्चे को? बच्चे को स्कूल से लेके आया मैं. वो मेरे ख्याल से 2:30 का टाइम था. क्या नाम है बच्चा का? नाम कौन सा क्लास पढ़ रहा है? अर्नव LKG है. छोटा बच्चा, 5 साल का बच्चा है. 5 साल का बच्चा है. अभी कैसे है? हॉस्पिटल भी लेके आए, पुलिस वाला पूरा टीम भी अब बच्चा को ट्रीटमेंट वगैरह चल रहा है. बच्चा यहाँ से तो मेरे से बात किया है. क्या बात कर रहा था लास्ट आपसे? नहीं, मैं तो ये क्या है बेटा, आबा आबा, हम दादा को आबा बोलते हमारे. तो बस आबा आबा पुकार रहा, पुकार रहा ना, चलो भाई हेल्थ ठीक है बोल के. मैं
रिलीफ हो गया। लेकिन अब बहुत ही टाइम लग गया तो जरा मेरे को भी डर लगने लग गया। अब बातचीत करना भी मेरा ऑटोमेटिकली बंद के बराबर होगा। कुछ बात करें तो समझ में नहीं आ रहा था इसमें ऐसा हो गया लोगों। अभी कैसे है बच्चा का हालत, कैसे है? अभी डॉक्टर से भी बात करा होगा आप? ठीक है बोल के बोले ट्रीटमेंट चल रहा है। अभी इंटरनल कुछ मार वार लगा कर अंदर फंस गया था ना बीच में, तो अंदर कुछ मार वार लगा करेंगे वो ट्रीटमेंट करेंगे बोल के हॉस्पिटल में बात कर रहा है बच्चा। ऐसा कुछ समय पहचान रहा है, मम्मा पापा ग्रैंड पा को सबको पहचान रहा है, ऐसा कुछ भी नहीं। लेकिन थोड़ा पेन करता होगा कुछ, तो छोटा बच्चा उसको समझता भी नहीं। ओके, अब डॉक्टर लोग देखेंगे क्या। ये बच्चा तो ठीक है। ఇది పరిస్థితి మనం చూడొచ్చు. వీళ్ళ తాత బాలునికి సంబంధించిన అర్హ ఎల్కేజీ చదువుతున్నటువంటి 5 సంవత్సరాల బాలుడు తానే స్వయంగా స్కూల్ నుంచి తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. స్కూల్ నుంచి తీసుకొచ్చిన అనంతరం ఇదే లిఫ్ట్ లో ఇక్కడి నుంచే తను డోర్ తీశాడు, గ్రిల్ డోర్ 2 ఓపెన్ చేసి లోపలికి బాబు అంటే జనరల్ గా పిల్లలు ఉత్సాహంతో లిఫ్ట్ లో లోపలికి పరిగెత్తుంటారు, అట్లా వెళ్ళిపోయాడు. తాను లగేజ్ బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళే సమయంలోనే డోర్ క్లోజ్ చేయకుండానే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది నిర్వాహకుల అపార్ట్మెంట్ యాజమాన్యానికి సంబంధించిన డోర్ క్లోజ్ చేయకుండానే లిఫ్ట్ పైకి వెళ్ళిపోయింది. ఒకవేళ బటన్ నొక్కినా కూడా టెక్నికల్ గా అయితే లిఫ్ట్ పైకి వెళ్ళొద్దు, కానీ ఆ బాబు వెళ్ళి బటన్ నొక్కగానే గ్రిల్ డోర్స్ ఓపెన్ ఉండగానే అది పైకి వెళ్ళిపోయింది. ఒక్కసారే భయంతో బాలుడు కూడా తన తాతని అబ్బా అని పిలుస్తుంటాడు. అబ్బా అని ఒక్కసారిగా ఇక్కడి నుంచి కిందికి దిగే ప్రయత్నం చేశాడు ఒక్క ఫ్లోర్ కి. లక్కీలీ ఆ లిఫ్ట్ అనేది పైకి పోకుండా బాబు కిందికి దిగుతున్న సందర్భంలో ఇక్కడనే ఆగిపోయింది. బాబు సగం పైకి ఉన్నాడు, తల భాగం మాత్రం లిఫ్ట్ లోపల ఉంది. ఒక్కసారిగా లిఫ్ట్ ఆగిపోవడంతో మనం ఒక పెను ప్రమాదం తప్పింది. 3వ అంతస్తు వరకు వెళ్తే మాత్రం ప్రమాద తీవ్రత అనేది ఇంకా పెరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. కానీ ఎట్టకేలకు బాబు ఇక్కడ చిక్కుకోవడంతో వెంటనే పోలీసులు, వైద్య సిబ్బంది, డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమై బాబునైతే సురక్షితంగా ఆ గ్రిల్ ని పూర్తిగా తొలగించి మనం ఒకసారి మొదటి అంతస్తు కూడా వెళ్లే ప్రయత్నం చేద్దాం. మొదటి అంతస్తు నుంచే సహాయక చర్యలు చేపట్టారు. ఇటు వైద్య సిబ్బంది కూడా చాకచక్యంగా బాబు ఎప్పుడైతే అంటే చిక్కుకొని అనేక అవస్థలు పడుతున్న నేపథ్యంలో, బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది, 108 సిబ్బంది కూడా చాలా చాకచక్యంగా ఇదే మొదటి అంతస్తు నుంచి తనకు ఆక్సిజన్ అందించారు. ఆక్సిజన్ సంబంధించినటువంటి పైప్ ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ బాబుకు ఇక్కడి నుంచే ఫ్లూయిడ్ టైప్ గా ఒక పైప్ పెట్టి బాబుకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా తనకు ఒక ఆక్సిజన్ మాదిరి ఏర్పాటు చేసి బాబు స్పృహలో ఉండేటట్టే వాళ్ళు వైద్య సిబ్బంది కూడా చాకచక్యంగా చెప్పారు. చూడొచ్చు, ఇప్పుడు పెట్టారు ఈ అపార్ట్మెంట్ సిబ్బంది లిఫ్ట్ నాట్ వర్కింగ్. ఇదే ఉదయం పెడితే మాత్రం, ఇదే హెచ్చరిక బోర్డు అనేది ఉదయం పెట్టి లిఫ్ట్ బంద్ చేస్తే మాత్రం ఇలాంటి ఈ తరహా ఘటన అనేది జరగకుండా ఉంటుంటే ఇక్కడ ఖచ్చితంగా అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి యాజమాన్యం నిర్లక్ష్యం కూడా మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. టెక్నికల్ ప్రాబ్లం ఉన్న లిఫ్ట్ మాత్రం వాడడం అనేది ప్రమాదం. ఈరోజు ఈ బాబు మొదటి అంతస్తులో చిక్కుకొని ఆగిపోయాడు, కానీ ఇంకా ప్రమాద తీవ్రత పెరిగితే ఇంకా దారుణమైన పరిస్థితులు నెలకొనే అవకాశం కూడా కనిపిస్తుంది. హైదరాబాద్ ప్రజలకు కూడా ఇటు పోలీసులు కూడా సూచిస్తున్న పరిస్థితి, ఖచ్చితంగా ఒంటరిగా మీ చిన్నారులు ఎవరైతే లిఫ్ట్ ఉన్న అపార్ట్మెంట్లో మాత్రం ఖచ్చితంగా మీరు ఒంటరిగా పిల్లల్ని అలో చేయొద్దు. ఖచ్చితంగా మీతో పాటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణం చేయండి, లిఫ్ట్లో వెళ్ళండి. లేదంటే మీ పిల్లల్ని మాత్రం స్కూల్ నుంచి వస్తున్న సందర్భంలో కూడా మనం తరచూ చూస్తుంటాం, వాళ్ళు లిఫ్ట్లలో, స్కూల్లో ఉన్న లిఫ్ట్లలో కూడా తరచూ వాళ్ళకు పైకి కిందికి వెళ్తుంటారు. మీరు హైదరాబాద్లో ఉన్న ప్రజలు మాత్రం ఖచ్చితంగా అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఉంటే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండండి. ఒంటరిగా మాత్రం మీ పిల్లల్ని ఖచ్చితంగా లిఫ్ట్లో పంపించకండి, మీరే స్వయంగా వెళ్ళి తీసుకురండి. ఎందుకంటే ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు స్కూల్లో కావచ్చు, హాస్పిటల్స్లో కావచ్చు, మీ ఇంట్లలో ఉండే అపార్ట్మెంట్లో కావచ్చు, లిఫ్ట్ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా వెంటనే బంద్ చేయించండి, అది మీ బాధ్యత. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మీ వంతు బాధ్యతగా ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ లిఫ్ట్ల విషయంలో మరికొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలని చెప్పి బిగ్ టీవీ తరఫున ప్రత్యేకంగా మీకు సూచిస్తున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. లిఫ్ట్ ప్రమాదం పైన ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ అందించింది. ప్రస్తుతం బాబు నీలోఫర్లో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు ప్రియా. వైద్యులు కూడా ప్రస్తుతం అయితే పరిస్థితి నిలకడగా ఉంది. ఇంకా ఇంటర్నల్ గా ఏమైనా బాబుకి ఇబ్బంది జరిగిన దానికి కూడా ఎమర్జెన్సీలో చికిత్స అందిస్తున్న పరిస్థితి. బాబు క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా తిరిగి రావాలని కూడా బిగ్ టీవీ తరఫున మనం కూడా ఆశిద్దాం.